వెల్కమ్ టు తెలుగు టాక్స్. ఇవాళ మనం ట్రంప్ గారి పీస్ బోర్డు విన్యాసాల గురించి చర్చిద్దాం. మొదలెడదాం. ప్రపంచంలోనేమో యుద్ధాలు ఎక్కువైపోయాయి, శాంతి మాటలేమో తక్కువైపోయాయి. అందుకనేనండోయ్ మా ట్రంప్ బాబు గారు ప్రపంచ శాంతి బోర్డుని స్థాపించేశారు. మరి తెలుసుకుందాం దాని వివరాలేంటో. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఏదో తేడాగా ఉందేంటి? సరే, ఇక ముచ్చటకు వస్తే మన ట్రంప్ మామ పీస్ బోర్డు, శాంతి బోర్డు స్థాపించిండు. ఏంద్రా అయ్యా ఈ శాంతి బోర్డు విశేషాలంటే, ప్రపంచంలో శాంతిని వీళ్ళే స్థాపిస్తారంట. ఫస్ట్ ఈయన యుద్ధాలు చేయడం ఆపితే శాంతి ఆటోమేటిక్గా ఆగిపోతుందిగా. శాంతి అంటున్నాను, యుద్ధాలు అయిపోతాయిగా. మరేమో ఈయన యుద్ధాలు ఆపడు, కానీ శాంతి మాత్రం కావాలంట. మరి ఏ శాంతి కావాలనుకుంటున్నాడో ఎవరికి అర్థం అవట్లేదు. పోనీ వెనకాల ఎవరైనా ఉన్నాడా అయ్యా అంటే, చిల్లరగాళ్ళని వేసుకుని తిరిగేస్తున్నాడు. ఈయన పెట్టిన ప్రతి ఒక్క దిక్కుమాలని ఇలాంటి బోర్డులో ఫస్ట్ మెంబర్ ఎవరయ్యా అంటే అడుగు తిన పాకిస్తాను. ఆ షరీఫ్ అదేంటి ఆసిఫ్ మునీర్ గారు కాదు, వాళ్ళ ఉన్నారు కదా షాబాజ్ షరీఫ్ గారు, ఆడు మొహం చూసారా? వాడి విధేయతలు తగలయ్యో. ఆయన వీడు ఎన్ని డబ్బులు ఇచ్చాడో తెలియదు, కానీ అసలు అమ్మో, ఇలాంటి చిల్లర గారులను వేసుకుని పీస్ బోర్డు స్థాపించి ప్రపంచంలో శాంతి స్థాపిస్తా అంటే, ఒరే ట్రంపు నీకా తెలివితేటలు ఉన్నాయి, పెద్ద బిజినెస్ మ్యాన్, ఏమైందిరా నీకు? ఇలా తయారయ్యావు, రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావు. నువ్వు యుద్ధాలు చేయడం ఆపితే శాంతి ఆటోమేటిక్గా వస్తుందిగా. నీతో పాటు ఇతర దేశాలకు కూడా మనశ్శాంతి వస్తుంది. ఒక పక్కనేమో గ్రీన్లాండ్ కావాలంటావు, ఒక పక్క ఐస్లాండ్ కావాలంటావు, ఒక పక్క క్యూబా కావాలంటావు, ఇరాన్ విధ్వంసం చేస్తా అంటావు, టారిఫ్లు వేస్తా అంటావు. ఇవన్నీ చేసి నేను మళ్ళీ తెల్లగుడ్డలు కట్టుకుని స్వామీజీలా నేను పీస్ బోర్డు కావాలంటే ఎట్లా రస్వామి? ఎవరు నమ్ముతారు రస్వామి నిన్ను? కొంచెం రిటైర్మెంట్ అయినా ప్రకటించే ఎవరికైనా రాదో ఇలా జనాన్ని సాగుకొట్టే బదులు. ఆయన సిల్లర్ గాళ్ళు వేసుకుని తిరగమాక నాయన, నీవు ఉన్న పరువు కూడా పోయేటట్టుంది. ఆ షరీఫ్ గాడు మొహం చూడలేక చస్తున్నాం. వాడి వినే విధేయతలు తాగలయ్యా బాబు. ఇదండి ఈ శాంతి బోర్డు విశేషాలు. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఉంటా. అట్లుంటుంది మనతోని.